देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing well hi hello namaste welcome to Family Stars మరదలు వచ్చే ముందు మీకు సామెత చెప్పాలి. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని చెప్పని అంటారు. వీళ్ళని ఎపిసోడ్ 1 నుంచి దంచుతున్నా సరే అదే కూలి అండి, ఏ మాత్రం మారలేదు. కానీ వాళ్ళు పిలవాలి, తప్పదు. లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అసలు మీ ఇద్దరికి ఒక ఎంట్రీ పెట్టడమే దండగంటే మళ్ళీ సపరేట్ ఎంట్రీలు పెట్టారు. ఆవిడేది ప్రొడక్షన్ దగ్గర టీ కోసం గొడవ పడుతుంది బావా. ప్రొడక్షన్ దగ్గర టీ కోసం గొడవ పడతారు ఇద్దరు. ఫస్ట్ ఆవిడ పిలు, ఇద్దరు ఒకేసారి మాట్లాడతా. రావే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ ఓ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ 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 వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. మంచి సాంగ్ ఎంట్రీ ఇచ్చావు, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కొంచెం నాకు కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది. వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరే వెళ్ళమంటారా. అదేంటి ఉన్నదాకా పెళ్లి కావాలి అని చెప్పిన సడన్ గా ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నావు? బావా నువ్వు నాతో ఉండడం ఇంపార్టెంట్, నువ్వు నాకు కావాలి. దానికి తాళి కట్టారా తాయెత్తు కట్టారా అవన్నీ ఎవరికి కావాలి? అరే వావ్ వాట్ ఎ చేంజ్ ఓవర్. కలిసి ఉందాం. ఇది చూసావా, కలిసి ఉందాం కలిసి ముందుకు వెళ్దాం అలాగా చెప్పాలి. అప్పుడు దాన్ని బంధం అనరు. బయటికి వెళ్తే పెళ్ళాం బాగుందా మొగుడు బాగున్నారని అడుగుతారు గానీ గర్ల్ ఫ్రెండ్ బాగుందా అని అడగరు. ఏమైంది? పద్ధతి తప్పినప్పుడల్లా నాకు ఇలా బాధ తన్నుకొచ్చేస్తుంది. స్లీవ్లు చేసుకొచ్చి పద్ధతి గురించి అయినా బావా పెళ్ళి అయితే పండగ పూట ఇంట్లో బూరెలు తినాలి. అదే పెళ్ళి అవ్వలేదు అనుకో బుర్జి ఖలీఫాలో తినొచ్చు. ఏంటి నీతో కలిసి తినడానికి బుజ్జి ఖలీఫా వెళ్ళాలా? మీరు ఎన్నన్నా చెప్పండి, అందరికీ క్లారిటీగా ఒక విషయం చెప్తున్నాను. చెప్పు. ఎవరో ఒకరు ఇంట్లో ఉండడానికి సుధీర్ ఫ్యాన్ కాదు, తుఫాన్. సింహం వెళ్ళి సరుకులు తేవు, చిరుతెల్లి చీటీలు కట్టదు, డైనోసార్లు డైపర్లు మార్చవు. ఇదంతా సరే కానీ నీకు తోడొద్దా? తోడు కావడానికి నేను పెరుగు కాదు పిడుగు. ఈ మాత్రం పెరుగు చాలు, పెరుగన్నం తినేద్దాం, తగ్గొద్దంతే. ఇక నా సంగతి తెలియక మాట వస్తే ఇలాంటివి అంటున్నావు. తెలుసుకుందాం పదా. నేనైతే పెళ్ళొద్దు అని చెప్పని అంటున్నాను. మ్యాటర్ ఏంటో అది చెప్పండి. సరే మా సైడ్ నుంచి పెళ్ళా ముద్దు అని నీతో అనిపించడానికి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు వస్తున్నారు బావా. నీతో పెళ్లి వద్దు అని అనిపించడానికి మా వైపు నుంచి పెళ్ళై బాధపడినోళ్ళు, పెళ్లి కాలేని వాళ్ళు కూడా రాబోతున్నారు. అవునా? చలో ఇద్దరిని పిలవండి, వాళ్ళు ఏమంటానో చూద్దాం. వచ్చేయండి మా బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్. అమ్మా నా ఫ్యామిలీ వచ్చేయండి. ఫస్ట్ అందరికి వెల్కమ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ ఎవ్రీబడి. మీరేంటన్నా బయట కనబడితే పెళ్ళొద్దు అని చెప్పారంటారు, ఇక్కడ షోలోకి వచ్చారు ప్లేట్ మార్చి పెళ్ళామే ముద్దని అడ్డెళ్ళారేంటి? మనకి ఏదైనా మంచో చెడో జరిగింది అనుకో, జనాలందరికీ జరిగిపోవాలని కోరుకునేవాడిని. ఓకే, మనం దరిద్రం అయిందనుకో వాళ్ళకే అయిపోవాల్సిందే.
ఆ విషయం ఇక్కడికి వచ్చి చెప్పామనుకో వాళ్ళు అందులో చూసుకుని అలా పడుంటారు. అచ్చా అబ్బో చాలా పెద్ద స్కెచ్ ఇది అన్న. భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలి. ఈ భూ ప్రపంచం మీద ఒక్క మాటలో చెప్పినా అర్థం కానిది ఏదైనా ఉందంటే అది భార్య ఒకటే. ఆయన ఆల్మోస్ట్ తిడతో పోగొడారు, నీకు అర్థం కావట్లేదు. సరే తమ్మో, ఇటు కొంచెం డేంజర్ గా ఉన్నాయి, కొంచెం ఇటు తిరిగి మాట్లాడితే బెటర్. వావ్, మీ ఇంట్లో లాకరే ఉన్నదా? ఎందుకు అందాన్ని అంత భద్రంగా దాస్తాను. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. ఏయ్ ఎవడ్రా వాడు మరి అంత కక్కుర్తిగా మా ఇద్దరు కూడా సాంగ్ వేస్తున్నారు? కానీ మెలకలు తిరిగారు. అయినా పెళ్లి ఎందుకు వద్దంటున్నారు? పెళ్లిలో ப்ராப்ளம்ஸ் வேணுமா ப்ராப்ளம்ஸ் இருக்கு, டென்ஷன் வேணுமா టెన్షన్ இருக்கு, ఫైట్స్ వేணுమా ఫైట్స్ ఇருக்கு, మొత్తం జీవితమే ఇருக்கு. అందుకే దాంట్లో నువ్వు ఇరుక్కోదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చూసావా ఏం చెప్తున్నారు? బాబాయ్ పెళ్ళాం ముద్దు అని చెప్పు. పెళ్ళం ముద్దు ఇక్కడ కాదు అక్కడ. అక్కడే చెప్పాలి కదా, పెళ్ళం ముద్దు. ఇది ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చావు. జో హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఏం షేడ్స్ పెట్టుకోలేదేంటి? మొన్న చెప్పే కదా చాలా బాగున్నాయని చెప్పని, ఎందుకు పెట్టుకోవట్లా? అప్పటి నుంచి మానేసా. సరే అయినా సరే నువ్వెందుకు వద్దంటున్నావు? పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? పెళ్లి చేసుకుని ఎవడు బాగుపడ్డాడయ్యా? వావ్. అసలు పెళ్లి చేసుకున్నాక ఎవడు లాయల్ గా ఉన్నాడు? చెయ్యేసి చెప్పొచ్చు. యా, అసలు పెళ్లి చేసుకున్నాక ఎవడు లాయల్ గా ఉన్నాడు చెప్పు? కరెక్ట్. ఇలా చేతులు వేస్తుంటే ఎవడుంటాడు చెప్పు? ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది? అవునా, మనం తర్వాత మాట్లాడదాం. జో ఈ పులిహోర కాలుపుడు ఆపి పెళ్లి చేసుకోరాయా కోతి మొక్క పడవు నువ్వు. ఏమైంది? ఎందుకు అంతా ఏదవుతున్నావు అమ్మ? కాదు, నువ్వు పెళ్లి చేసుకోలేకపోతే రోజు నైట్ ఒకరి ఇంట్లో దొరుకుతావు, పొద్దుగా లేచి వాళ్ళు కట్టి పట్టుకొని మీ ఇంటి ముంగలు నిలబడతారు. వీళ్ళు వెళ్ళి అవసరమా? తర్వాత కూడా దూరుతాడు. ఆటలంటే చాలా ఇష్టంగా. తాత ఎలా ఉన్నాడు? అయ్యో ఆయన ఆటలు ఆడుకుంటానే పోయింది బిడ్డ. ఏమాట? తొక్కీసలాట తొక్కీసలాట. ఇదిగో బాబు, ఇదంతా ఎందుకు? చక్కగా పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లిల్లో గొడవలు ఉంటాయి కదండి. గొడవలు ఉంటూ ఉంటాయి, దెబ్బలు పడుతుంటే అప్పుడప్పుడు ఏముంది? దెబ్బలు పడితే నొప్పులు వస్తాయి కదండి బాబు కొడితే. ఏముందిలే, అదంతా మీ మామయ్య అడుగు, నాకెందుకు అడుగుతావు? మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఓ అంతలా కొట్టారా ఆయన్ని? వర్ష ఏంటి డ్రెస్? నేను చెప్పాను వాడికి ఇంత పెద్దది వద్దని. ఏంటి ఫేస్ అంతా ఎంత గ్లామరస్ ఉంది? మేకప్ ఏమైనా వాడతావా? అస్సలు వాడును. లిప్స్టిక్ ఏమైనా వాడతావా? అస్సలు వాడును. బ్రెయిన్ ఏమైనా వాడతావా? అస్సలు వాడును. అది కరెక్ట్, ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పావు. అవును, ఇందాకేంటి వస్తుంటే నెక్స్ట్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ, నిన్ను చూసుకొని కూడా పట్టించుకోవట్లేదు. అవును, నేను మేకప్ లేకుండా వచ్చాను, వాడు నన్ను గుర్తుపట్ల. నువ్వు మేకప్ లేకుండా వస్తే నెక్స్ట్ అంటే గుర్తుపడ్డా. అంతెందుకు, మొన్న నేను అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్ల. పెళ్లి చేసుకోవచ్చు కదా? అవునా, మా ఇంట్లో పంపిస్తానండి మాట్లాడడానికి. నన్ను కాదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆల్రెడీ పెళ్ళైపోయిందా? మరి అయినా ఇంత యంగ్గా ఇంత గ్లో ఎలా అండి? అదే పెళ్లిలో ఉన్న గొప్పతనం. పెళ్లి చేసుకుంటే ఇలా గ్లోగా ఉంటారు. ఆయనకి పోయి ఉంటది. హే నువ్వేంటయ్యా పెళ్ళి వద్దంటావా? వద్దు, మొన్నే కదా పెళ్ళైంది. అందుకే వద్దంటున్నాను. ఇంత తక్కువ టైంలో అలా తెలుసుకున్నావయ్యా? అంటే ఇప్పుడు పెళ్లి అంటే 3-4 ముచ్చట్లు అంటారు కదా. అవును, మూడో రోజు ఎందుకంటారు అలాగా? గట్ట 3 రోజులే ఉంటది కాబట్టి. అందుకే. అంతేనా? అంతే, తర్వాత ఏముంటదా? ఏముండదు, అందుకే వద్దంటున్నాం. నా ఇదంతా వద్దు, నాకు పెళ్ళి వద్దన్నా. నీకు నాకు కాదు, నీకు నువ్వు కూడా పెళ్లి చేసుకోకన్నా. ఎందుకురా అన్నా, పెళ్ళం అంటే పొట్లాంటిది అన్న, ప్రతిదానికి అడ్డు వచ్చిద్ది. దేనికి? అబ్బా నీకు తెలియనట్టు అన్ని అడ్డు తెలుసుగా నీకు. ఒరే. జాగింగ్ పుషప్స్ వాడికి అడ్డు వచ్చిద్ది అన్న. చెప్పు మరి సరిగ్గా అన్నా. మరి ఫుడ్ ఎలారా? అన్న అందుకే కదన్నా సెలబ్రిటీస్ రెస్టారెంట్ తీసుకెళ్లి ఫుడ్ తిని వాళ్ళతో బిల్లు కట్టిస్తుంది. ఇంకోటి పెళ్ళి నాకు తీసుకెళ్ళి డ్రమ్ లో పెడతారంటనా. అయినా నువ్వు బట్టి డ్రమ్ ఎక్కడ ఉంటదిరా? ఇదంతా కాదు, పెళ్ళ
పెళ్ళ ముద్దు పెళ్లి చేసుకో ఇదిగో, అంతే. ఇక్కడ పెళ్ళైన వాళ్ళే ఇండైరెక్ట్ గా మాకు పెళ్ళి వద్దురా బాబు పెళ్లి ఎవరు చెప్పారు? పెళ్లి కావాలో వద్దో మీరు ఇలాగ మాటలతో కాదు. మీకు నిజంగా పెళ్లి కావాలి అని ఉంటే, మీకు నిజంగా పెళ్లి వద్దు అని ఉంటే ఇవాళ కొన్ని పోటీలు పెడతాం. ఆ పోటీల్లో గెలవండి. గెలిచిన వాళ్ళదే మాట ఇవాళ. పెళ్ళ ముద్దా పెళ్లి వద్దా అనేది వాళ్ళు తెలుసుకోండి. ఇలాంటివి చాలా ఆడే పెళ్లి చేసుకున్నాం పద. అవునా? లైట్స్ ఆఫ్ ఒకసారి. ఇదిగో మేము గెలిచామనుకో నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఓకేనా? ఓకే డన్. ఓకే మీరు గెలిస్తే ఆలోచిస్తాను. సరేనా? అంతే. ఫస్ట్ అందరూ కూర్చోండి. మేము రెడీ. ఓకే, సో అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. అక్కడ 2 స్పాట్స్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ లో నించుంటారు. నించున్న తర్వాత నేను మీకు ఒక సినిమా కథని 4-5 లైన్స్ లో చెప్పేస్తానండి. ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళ రింగ్స్ ఆ కోన్ లో వేయడానికి ట్రై చేయాలి. ఏ టీం అయితే ఫస్ట్ రింగ్ దాంట్లో పడతాదో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ రైట్ ఆన్సర్ చెప్తే పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే నో పాయింట్స్. ఫస్ట్ అశు మీ సైడ్ నుంచి. జో. ఉమా గారు. రెడీ. హే కమ్స్ యువర్ ఫస్ట్ స్టోరీ. అన్న వదినలతో కలిసి ఉంటాడు హీరో. ఎన్ని సంబంధాలు చూసినా పాపం పెళ్లి మాత్రం సెట్ అవ్వదు. అలాంటి హీరో మొదటి చూపులోనే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ముందు తన పని మనిషి అనుకుంటాడు, తర్వాత యువరాణి అని తెలుసుకుంటాడు, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఇది ఏ సినిమా? ఇది ఏ సినిమానా? మీకు సినిమా కథ తెలిస్తే కాదు, పూర్తయ్యాక రింగ్ వేసి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పాలి. రింగ్ ఆన్సర్ చెప్పండి. నువ్వు వేస్తావు జో. రింగ్ వేసిన తర్వాత వినాలా ఏంటి? నీకు ఆన్సర్ తెలుసా ఇప్పుడు? ఇది ఏ సినిమా? మల్లీశ్వరి. ఓకే, మల్లీశ్వరి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీరు డాన్స్ చేయాలంటే బయటకు వచ్చి ఏదో జైల్లో ఉన్నట్టు అక్కడే వేస్తారు ఎందుకు? అండ్ నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే స్టోరీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే రింగ్ వేయాలి. సరే ఓకే. ఓకే, కంగ్రాచులేషన్స్, యు ఆర్ విత్ 1 పాయింట్. ఇక్కడ ఉండాలి జో. ఇప్పుడు ఆన్సర్ చెప్పలేదు కదా, పనిష్మెంట్ ఉంటుంది నీకు. ఇది ఒకటి ఉందా? ఇది ముందు చెప్పలేదు కదా. అయ్యో ఇది పెట్టుకొని అంటే సుధీర్ నీదే కదా అది. సుధీర్ నీదే కదా అది. మీరు ఇప్పుడు ఒక మంచి మెలోడియస్ సాంగ్ పాడాలి విత్ దట్ గెటప్. ఓకే, ప్లే చేస్తారు పోనీ, అట్లీస్ట్ దానికి యాక్ట్ చేయండి. ఓకేనా? ఓకే. అనుకున్నాను అంటే వెళ్తా. అది రాదంట నీతోనే. నువ్వు అయిపోయావు. గోల్డ్. ఎంత భయపడ్డావేంటి సుధీర్? అదే నాకు పనిష్మెంట్ లో ఉంది, నీకు కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి అది ట్రై చేస్తూ ఉండు. వెళ్ళు. సో నెక్స్ట్ అశు మీ సైడ్ నుంచి హేమ గారు ఆన్ స్టేజ్. శ్రవంతి, సమీర్ అన్న. మళ్ళీ
హే కమ్స్ స్టోరీ. హీరో ఒక బిజినెస్ మ్యాన్, అందరితో చాలా సరదాగా ఉంటాడు. అమ్మాయిలంటే చాలా చిరాకు పడతాడు. అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దని మోటివేట్ చేస్తాడు. ఇది ఏ సినిమా? మన్మధుడు. మన్మధుడు ఈస్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్. భామలు లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. కంగ్రాచులేషన్స్ సమీర్ అన్న. పనిష్మెంట్ ఇప్పుడు. ఏ పాపం, చిన్నది ఇవ్వండి పనిష్మెంట్. ప్లాస్టిక్ సామాన్లు అమ్మాలి అందరికి. బాబు గిలక్కాయలు గిలక్కాయలు అమ్మా గిలక్కాయలు. మీ పిల్లకాయలకి పనిచేస్తే గిలక్కాయలు ఏం వాడట్లేదు, అడ్వాన్స్డ్ అయిపోయారు పిల్లలందరూ. అమ్మా 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 ఒకటి తీసుకోండి అమ్మా, ఒకటి తీసుకోండి అమ్మా ప్లీజ్ అమ్మా. అన్నం తినాలమ్మా. ఎంత? 10 రూపాయలమ్మా. 2 రూపాయలకి ఇస్తావా? రూపాయికి తీసేసుకోండి అమ్మా. అమ్మడం ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు. ఆవిడకి పేమెంట్ తక్కువ, అందుకే డిస్కౌంట్ లో అడుగుతున్నది. నువ్వెవరు? నేను మేడం పిఏ. పియేనా? నేనే తీసుకొస్తా ఉంటాను, మేడం అమ్ముతా ఉంటాను. బాత్రూమ్ల బ్రష్లు, మూతి తోముకునే బ్రష్లు, గిలక్కాయలు, చెంచాలు, గరెట్లు అన్ని దొరుకుతాయి బాబోయ్. బాబా బాబా కొనుక్కోండమ్మా గిలక్కాయలు గిలక్కాయలు తల్లా. ఎవరమ్మా ఎవరొకరు రండి అయ్యా. అయ్యా కొనుక్కోండమ్మా. నేను కొనుక్కుంటాను, మీరు అమ్ముతున్నారా అర్థం కావట్లేదు నాకు. ఏయ్ సూపర్, నిజంగా గివ్ ఇట్ ఫర్ హేమ గారు. సూపర్. ఇంకెప్పుడు అడగకూడదు ఇంకా. ఓకే నెక్స్ట్ అశ్విన్ మీ సైడ్ నుంచి తేజ దా. సుహాసిని గారు ఆన్ స్టేజ్. ఓకే సో హియర్ కమ్స్ యువర్ స్టోరీ. తన ఫ్రెండ్స్ తో కలిసి వేరే ఫ్రెండ్ కి లవ్ మ్యారేజ్ చేస్తాడు హీరో. కానీ వాళ్ళు కొన్ని రోజులకే విడిపోతారు. దాంతో వాళ్ళకి బుద్ధి చెప్పాలని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇస్తారు. ఇది ఏ సినిమా? ఆన్సర్ చెప్పు నువ్వు. శంభో శివ శంభో శివ శివ శంభో. అమ్మా పౌల్ పౌలా, నువ్వు రింగ్ బయటకు వచ్చి చెప్పావు. ఏమంటే మా వాడు రింగ్ లో పట్టడండి. రూల్ చెప్పాడు, రింగ్ బయటకు వచ్చి చెప్పాడు. ఒక నిమిషం ఉండు అన్న, రింగ్ లోకి వచ్చా శంభో శివ శంభో. అది రింగ్ లో శివశంభో కాదు, ఓన్లీ శంభో శివశంభో. రింగ్ లోకి వచ్చానన్న, ఆన్సర్ శంభో శివ శంభో. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇదేంటో తెలుసా మీకు? నారింజ మిఠాయి తెలుసు కదా, చూసారా? స్వీట్ టాస్కే ఉంటది. సో ఇవన్నీ ఒకేసారి చేతిలో పెట్టుకొని నోట్లో పెట్టుకొని ఒక పాట పాడాలి అంతే. అన్నా 1 ఇప్పుడు ఒక మంచి పాట పాడండి. ఏమండి థ్యాంక్ యూ. నెక్స్ట్
నా గురించి పాడతారా? సరే పాడండి. నా కళ్ళెప్పుడు మీ మీదే ఉంటాయి. పెళ్ళా? నా వల్ల కాదు, ప్లీజ్. నేను సింగిల్ గా ఉంటా. నా కోసం మీరు అనవసరంగా మిమ్మల్ని నేను నో, ఐఎమ్ సారీ, ప్లీజ్. ఐ కాంట్ డూ దట్. ఐఎమ్ సారీ. నో. మీ పేరు సుహాసిని, నా పేరు సుధీర్. ఎస్ఎస్ అంటున్నారా? నో నో నో, ఐ కాంట్ డూ దట్. సుస్సువా? సుస్సువా? మీరేంటి ఈ గ్యాప్ లో మొత్తం తినేస్తున్నారు లోపల? ఓ 2 సూలా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. యాక్చువల్లీ ఓకే, ఉంటారు నా మైండ్ లో, ఉంటారు, ఉండకుండా ఉంటారు. బాబు Hey, you're with 1 point. Congratulations. Yeah, next combination. Komaram on stage, please. Man. నా నుంచి మా వాడు ఇక్కడ కూర్చొని ఒక్కసారి దిగేటప్పుడు కొమరంతో డాన్స్ చేయాలని చిన్న కోరిక అని చెప్పాడు. అవునా? ఎలాగో అదొక్కటి ప్లీజ్ ప్లీజ్. నీకైతే ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తాను. పనిష్మెంట్ ముందే చెప్పేస్తున్నా. ఒకవేళ నువ్వు ఓడిపోయావంటే కొమరంతో కలిసి ఒక ఫుల్ సాంగ్ డాన్స్ చేయాలి. ఆ జోనర్ ఏ జోనర్ సాంగ్ వస్తుంది అనేది నన్ను అడగద్దు. ఓకే, లెట్స్ గో. హియర్ కమ్స్ ది స్టోరీ. తన లవర్ చెప్పిందని వేరే అమ్మాయికి లవర్ గా నటించడానికి వెళ్తాడు హీరో. అక్కడ గొడవలతో కొట్టుకుంటున్న 2 ఫ్యామిలీస్ ని ఒకటి చేస్తాడు. హీరో మంచితనం నచ్చిన హీరోయిన్ ఫ్రెండ్ హీరోని లవ్ చేస్తాడు. ఫైనల్ గా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి అనే సిచ్యువేషన్ తో సినిమా ఎండ్ అవుతుంది. ఇది ఏ సినిమా? అక్కడ హేమక్క చెప్పారు. నీమే చెప్పింది. ఏమా చెప్పింది? నేనా? ఏమని? ఆయనకు అంటున్నావు. ఆన్సర్ అక్కడ నుంచి చెప్పారు హేమక్క ఇంకా వర్ష. ముద్దు పెట్టారు. ఓకే, ఆన్సర్ హేమ గారు మీరు చెప్పారంట. సో ఆన్సర్ చెప్పినందువల్ల స్ట్రైట్ అవే పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. నీ పనిష్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా, ఒకవేళ ఆవిడ చెప్పకుండా నువ్వే ఆన్సర్ చెప్పినా పాయింట్ నీకు వచ్చేది. కానీ ఆవిడ పనిష్మెంట్ ఏమైందంటే నీతో డాన్స్ చేయమని. మీ ఇద్దరు డాన్స్ అనేది కామన్ అన్నా. ఓకే, ఓడిపోయినా హ్యాపీగా ఉన్నాడు మా వాడు. ఓడిపోయినా నవ్వుతున్నాడు అంటే కొమరంతో డాన్స్ కావాలని ఎంత తాపత్రయపడుతున్నాడు అతను అనేది నాకు అర్థం. మనోడు హేడిదిరంట. మంచి సాంగ్ పెట్టండి. కానీ ఇది ఒకటే నాకు తెలిసి ఫస్ట్ పనిష్మెంట్ ఇద్దరు ఎంజాయ్ చేశారు చేయడం. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళతో పాటు మీ అందరు కూడా ఎంజాయ్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ విత్ 1 more point. సో ద నెక్స్ట్ కాంబినేషన్ వుడ్ బి రాఘవ్ గారు. డాడీ డాడీ జరగండి 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 మాసు నుంచి మాసు పీసి పంచనండి. వర్ష
ఆన్ స్టేజ్. ఓ మా డాడీతో నాకు పోటీ. డాడీ అదేంటి ఇద్దరు ఒకటే వేసి అన్నారు నాతో? ఓకే రెడీ, హియర్ కమ్స్. చెప్పండి యువర్ స్టోరీ. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ. భర్త ఒక గుమస్తాగా పనిచేస్తూ ఉంటారు. భార్యకేమో డబ్బు మీద ఆశ ఎక్కువ. అలాంటి భార్య డబ్బు కోసం తన భర్తని వేరే అమ్మాయికి అమ్మేస్తుంది. ఇది ఏ సినిమా? జగపతి బాబు గారు, రోజా గారు, శుభలగ్నం. Shubhalagnam is absolutely right answer. మీకు ఈజీ టాస్క్ ఇస్తాను సార్. సింపుల్ గా ఒక 50 పుషప్స్ చేసేయండి, అయిపోయింది. సరే 50% డిస్కౌంట్ ఇస్తాను, 40 తీయండి. 50లో 55% 40. ఓ 25 కొడతారా? రెడీ 25. వాట్? అవునా? రెడీ? ఏమండి పాపం ఆయన ఇంకా తేజాన్ని కూర్చోమనలేదు. రెడీ 3, 2, 1 సౌండ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. Not 20. బాబు ఈ ఏజ్లో ఎలా? మీరందరూ రాఘవ్ గారు చాలా పెద్దోళ్ళు అంటారు. అది కాదు అని ప్రూవ్ చేయడానికి ఈ టాస్క్. సూపర్ సూపర్. మీరు ఆపారు కానీ తాగేలా లేడా? మీరు ఇప్పుడు ఏం చేయరంటే ఏదన్నా ఒక 2 జోకులు 4 జోకులు చెప్పి నవ్వించాలి. ఏదన్నా ఒక జోక్ నవ్వాలి. పనిష్మెంట్ అయిపోయింది అన్నారు. పనిష్మెంట్ కాదు సార్, మీ గురించి ప్రపంచానికి తెలియాలి. ఓకే. రాఘవ్ గారు అంటే ఏంటి? ఓకే. యుఎస్ లో ఏం చేసాం మనం? ఇది నేను చూడలా అన్న, అది చెప్పమన్నా నవ్వుతాం. యుఎస్ లేదు, వద్దు, నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఓకే. ఓ మై గాడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాఘవ్ గారు, ద యంగ్ మ్యాన్, ద హీరో. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ లోని Shravanti team, you're with 3 points. Ashian team, you're with 2 points. Yes. Congratulations, Shravanti. ఓకే, ఇప్పటిదాకా మీకు వచ్చిన పనిష్మెంట్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు రాబోయేది అంతకన్నా పెద్ద పనిష్మెంట్. ఇప్పటిదాకా మీరు జస్ట్ పెళ్ళొద్దు అన్నారు, ఈవిడ వస్తే అసలు మాకు ఈ బతికే వద్దు అంటారు. Let me welcome the one and only Pavitra on stage, please. సైలెంట్ గా చెప్పు ఫస్ట్. నిద్దముంటే ఈ పేరేంటి? ఎవరు నువ్వు? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను పవిత్ర, బీహార్. బీహారా? అది కరణ్ జోహార్ కదా. నేను ఆయనలాగే కావాలనుకుంటున్నాను, అందుకే ఈ గెటప్ లో వచ్చాను. ఓహో, ఇక్కడికి దేనికి వచ్చావు ఇంతకి? నేను ఇక్కడున్న మనుషుల్లో అందరు ముసుగుల్ని తీసేద్దామని వచ్చాను. అసలు కరోనా లేదు, ఎవరు మాస్కులు కూడా పెట్టుకోలేదు. ముసుగులు
అంటే అవి కాదు, ముసుగులు. వాళ్ళ లోపల ఉన్న నిజాన్ని బయటకు తెప్పిస్తా. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పు. నీ పేమెంట్ ఎంత ఇస్తున్నారు? చెప్పకూడదు, మళ్ళీ పిలువ రేషోకి. ఏం చేస్తున్నారు జేబులో జైలు పెట్టుకుని ఇద్దరు? ఏదో తేడాగా ఉందేంటి? హలో, ఎగ్జాంపుల్ అడిగా కదా, ఇప్పుడే చూపిస్తా. ఏంటి? నీ జోబులో ఎంత ఉంది? 100 రూపాయలు ఉన్నాయి. చూసావా నీ లోపల ఎట్లా బయట పెట్టాను? మిగతా వాళ్ళు ఏదో ముసుగులు తెస్తాను కదా. ఓకే గైస్, ప్లీజ్ సెటప్ ప్లీజ్. ప్లీజ్ సెటప్ ప్లీజ్ కాదు, ప్లీజ్ సెట్ ద సెటప్ ప్లీజ్ అనాలి. గైస్ ప్లీజ్ సెట్ ద. అమ్మా అది తీసుకురండి అమ్మా, అది ఏదో ఉందో అది. ఓ మై గాడ్, ఇంత హాట్ గా ఉందంటే ఫస్ట్ ఈ హాట్ సీట్ లోకి ఎవరు రాబోతున్నారో చూద్దాం. మన ఫస్ట్ హాట్ సీట్ లోకి రాబోయేది ఎవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ హాట్ గర్ల్ వర్ష. మిమ్మల్ని నేను ముక్కుసూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పాలి. మీరు రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నాను, కొంచెం జలుబుగా ఉంది కాకపోతే. ఓకే. వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ అయిపోయింది, కానీ ఒక లవ్ ట్రాక్ వల్లే తను సెటిల్ అయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. తన జీవితం కూడా సెట్ అయిందని అనిపిస్తుంది. ఏమంటారు? మీకు అనిపిస్తే అది మీ ఒపీనియన్, నేను దాన్ని మార్చలేను. లవ్ ట్రాక్ వల్లే నేను సెట్ అయ్యాను, లవ్ ట్రాక్ వల్లే ఉన్నాను అంటే ఆ లవ్ ట్రాక్ వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. సో అప్పుడే నేను వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ వచ్చి గెస్ట్ లా కూర్చున్నాను అంటే అది లవ్ ట్రాక్ వల్ల కాదు. మీరు గెస్ట్ దీంట్లో? ఎస్. ఓకే. మీరేంటి హోస్ట్ దీంట్లో? మీరేంటి మధ్యలో? నేను జస్ట్ నా టైం ఎలా ఉందా అని చూసుకుంటా. యాక్టింగ్ రాకపోవడం వల్లే గ్లామర్ మీద తన ఫోకస్ మొత్తం ఉందనేది బయట నెటిజన్లు అనుకుంటున్నారు. సో హ్యాపీ నేను గ్లామర్ అన్నందుకు, నన్ను గ్లామర్ అన్నందుకు. అదే నేనే నమ్మలేదు. మీకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టా, హౌ యు రియాక్ట్ లైక్ దట్? హూస్ మెసేజింగ్ దట్? వాట్ యు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బ్యాడ్ కామెంట్ పెట్టినా, ఎలాంటి కామెంట్ పెట్టినా నా కోసం ఒకటి కామెంట్ పెట్టారని హ్యాపీగా ఫీల్ అవుతా. వావ్, సో బ్యాడ్. థ్యాంక్ యూ వర్ష, దిస్ ఇస్ నైస్ మీటింగ్ యూ. ఇస్ గాడ్ బ్లెస్ యూ. అండ్ మన నెక్స్ట్ హాట్ సీట్ లోకి రాబోతుంది ఎవరో కాదు, తన అంటే ఇండస్ట్రీలో ఒక మంచి పేరుగాంచిన పర్సన్ సమీర్ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సమీర్ గారు, హౌ ఆర్ యు? సో గ్లాడ్ టు మీట్ యు. ఓ మై గాడ్ జీ. సమీర్ గారు, మిమ్మల్ని చూస్తే ఒకటి అడగాలనిపిస్తుంది. ఒకటేనా? సమీర్ గారు, మిమ్మల్ని చూస్తే ఒకటి అడగాలనిపిస్తుంది. సారీ, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైపే. అయితే అడగండి. ఆయన వేరే టైప్. మీకు రెండు ఆప్షన్లు ఇస్తాను, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఆలోచించి చేసుకోండి, ఓకేనా? ఓకే. భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. మీరు భయపెడుతున్నారు కళ్ళజోడేలా అని. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేస్తారు. ప్రొఫెషనల్ లైఫ్. అదేంటి ఫ్యామిలీ లైఫ్ లేకపోతే అసలు ఏంటి? దర్ ఇస్ నో నథింగ్ టు లైఫ్ టు లీవ్ రైట్? ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. అండ్ చాలా అందంగా ఉంటారు అండ్ ఎప్పుడో వచ్చారు. మీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు? మొన్న ఈ మధ్య ఇంట్లో దొంగలు పడే లిస్ట్ కొట్టేశారు అంటున్నారు కాబట్టి 1 నుంచి 10 వరకు ఉండొచ్చు కదా. 10 వరకు వేసుకుంటే లిస్ట్ ఎందుకు బొక్క? అయితే ఈయన ఇల్లే కొట్టేయలేము. యా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు అక్కడికి వెళ్ళేసి అతన్ని పంపించండి, ఆయన నచ్చాడు కొంచెం. ఏంటి ఇప్పుడు 2 క్వశ్చన్స్ కోసం ఆయన్ని పిలిచి మళ్ళీ ఈ నెల ఆయన పిలవాలా? యా, తప్పేముంది, నువ్వు చాలా మంది పిలిచావు, నేను అడిగానా? ఈ పేమెంట్ కన్నా ఈ గ్రాఫిక్స్ ఖర్చు ఎక్కువైంది. 2 క్వశ్చన్ తో మిమ్మల్ని పంపించడం నాకు చాలా నిరాశగా ఉంది. సో నాలో నచ్చినది మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు.
ఓకే గాయ్స్, ఇంతటితో ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లో నేనే ఆపేమని చెప్తాను ఇంకో కొంతమందితో చేయబోతున్నాను. లెట్స్ ట్యూన్ వెయిట్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ గో టు రౌండ్ 2. మారు ముంతా చోడ్ చింతా. ఈ గేమ్ ఏంటంటే ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒక టీం అయిపోయిన తర్వాత ఇంకో టీం ఆడతారు. సపోజ్ ఈ టీం నుంచి ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారు అని చెప్పానంటే ఇక్కడ బోర్డు మీద కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అది తినే పదార్థాలు కావచ్చు, మనం డైలీ వాడే వస్తువులు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇటువైపు నించున్న అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బోర్డు జస్ట్ ఆపోజిట్ నించున్న వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళు దాని మీద ఉన్న ఐటమ్ ఏంటి అనేది చెప్పకుండా దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ ఏదైనా మాట్లాడొచ్చు. అది ఏంటో ఈ బోర్డు పట్టుకున్న వాళ్ళు గెస్ట్ చేయాలి. ఓకే, మీకు ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఓకే ఓకే, అయితే ఫస్ట్ మీ సైడ్ స్టార్ట్ చేద్దాం. శ్రవంతి, మీ సైడ్ నుంచి వెల్కమ్ సమీర్ అన్న అండ్ సుహాసిని గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, హియర్ కమ్స్ యువర్ ప్లకార్డ్. మీరు తలపైన పెట్టుకోవాలి. అవి మెత్తగా చేసిన తర్వాత యాక్ట్ చేయకూడదు. మెత్తగా చేసిన తర్వాత జుట్టుకు పెట్టుకుంటారు. కుంకుడుకాయలు కాదు, సన్నగా ఇంతింతివే ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. అవి ఏంటి గింజలా? అలాంటివే గింజలు. దాన్ని దంచుతారా? దాన్ని ఏం చేస్తారు నాకేం తెలుసు. తలకు పెట్టుకుంటారన్నావుగా. అవును, ఇప్పుడు చెప్పాను కదా, దాన్ని మెత్తగా చేసి తలకు పెట్టుకుంటారని చెప్పా. నాకు అంతవరకే తెలుసు. పసుపా? అది పెద్ద పెద్దగా ఉంటాయి కదా, చిన్నవని చెప్తున్నాను కదా. నువ్వు కోపడుతున్నాడు నా మీద. పప్పు చేసుకొని తింటారు. పప్పా? పప్పు చేసుకొని తింటారు. వేరేది మార్చుకో. సరే వేరే తీయండి. నా కర్మ. ఈ దండం పెడతా, ఇందులో ఏముందా కరెక్ట్ గా మీరు చూడొద్దు, పైన పెట్టండి. ఏంటి నసలు అనే దాన్ని తిరిగి దేన్ని అంటారు? ఇది ఒక ఐటెం మా చెప్పు ఫస్ట్. అవి వంటలోనే దేంట్లోనే వేస్తారు. మనం జనరల్ గా ఏంటి నసలు అంటే దాన్ని ఏమంటారు వంటలో వేసి? దాన్ని ఏంటి నసలు వంటలో వేస్తే ఏమంటారా? ఓకే, నెక్స్ట్ వెళ్ళండి అన్న. నేను మాత్రం నిన్ను ఎలా చేస్తారు? మీరు పొడుగ్గా ఉంటుంది, చెట్టుకు కాస్తుంది, కూరగాయ పొడుగ్గా పొట్లకాయ. డన్. నెక్స్ట్ మీరు అది చెప్పాలి ఫస్ట్, కూరగాయ కాదా చెప్పాలి కదా. సరే, నాకు అది ఏ కాయో నాకెలా తెలుస్తుంది? సరే, ఇది రాజమండ్రి పాలకొల్లు అటు సైడ్ చాలా ఫేమస్. దీన్ని చాలా సేపు వేసుకుంటే స్వీట్, అది నములుతూనే ఉంటారు. చాలా సేపు వేసుకుంటే నోట్లో దానిపైన ఏవో వేసి చేస్తారు. అది అటు సైడ్ ఫేమస్. అవి రాజమండ్రి సైడ్. రాజమండ్రి పాలకొల్లు సైడ్ వేస్తారు. అది చాలా సేపు నములుతూనే ఉంటారు. కీరకాయ, కరక్కాయ. గట్టిగా ఉంటే స్వీట్ గట్టిగా ఉంటే తీగా ఉంటాయి. జీడా? సూపర్. అలా చెప్పవచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు రసం పెడతారు. నువ్వు కంగారు పడకు ఫస్ట్. అది ఒక ఫుడ్ ఐటమ్. తెలంగాణ వాళ్ళు ఫుడ్ ఐటమ్. అది రసం లాగా అంటారు. దానికి ఇంకొక పేరు ఉంటుంది. ఏంటది? సాంబారు కాదు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఏవో అన్ని వేస్తారు. దాన్ని ఇంకొకటి కూడా అంటారు. ఆంధ్ర సైడ్ అంటారు, ఇక్కడ కూడా అంటారు. అది చాలా రసం కైండ్ ఆఫ్ థింగ్. అది నెక్స్ట్ నువ్వు అసలు నీకు చెప్పడానికి రావట్లే. నీకే తెలియదు, మళ్ళీ నన్ను అడుగుతున్నా. నీకు తెలిసే కదా నాకు తెలియడానికి. ఇదేంటో ఒక అక్క. ఇది అక్క. అది ఏంటో చెప్పండి ఫస్ట్. అసలు వంటల్లో వాడతారు, వేస్తారు. చెప్తా. బిర్యానీలో కూడా వేస్తారు అనుకుంటా. అదొక చెట్టుకుంటుంది. దాన్ని చిన్న చిన్నగా మసాలాలో కూడా వేస్తారు. కాదు, అది ఒక చెట్టు బెరడులాగా ఉంటుంది. చెట్టు బెరడులా ఉంటుంది. చెట్టు పేర్లు ఉంటాయి కదా, అలా ఉంటది. కరెక్టే చెప్పాను. ఇంకంతకన్నా అంటే కాదు, అది లవంగం ఎలా ఉంటుంది, బెరడు ఎలా అంటారు? నువ్వు నన్ను తిడుతున్నావు. చిన్న చిన్నగా ఉంటది. దానిలో మసాలాలు వేసి కూడా రుబ్బుతారు అనుకుంటా. ఐ థింక్ సో. ఆయనకి రావట్లా, నేనేం చెయ్యాలి? సరే ఇది చెప్పండి. ఇదైనా చెప్తారా లేకపోతే ఇది కూడా ఫస్ట్ మీరు చూడకుండా ఉంటే చాలా చెప్తారు. ఇది ఈజీయే. రసంలో వేస్తారు. ఇది కూడా అవి కూడా రసంలో మసాలాలో వాటిలో వేస్తారు. రసంలో అంటూ నేను చెప్తా. పొంగల్లో వేస్తే షేప్ ఎలా ఉంటుంది చెప్పుకొని. చెప్పిన తర్వాత చెప్పచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పు. రౌండ్ గా ఉంటది, చిన్నగా ఉంటది, బ్లాక్ గా ఉంటది. మిరియాలా? పొంగల్లో వేస్తారు. మిరియాలు. మరి అది మేలో ఆ పండు చాలా ఫేమస్. మేలో పండుతుంది. అంటే సమ్మర్ లో. సమ్మర్ అది
సో సమ్మర్ లో ఆ పండు బాగా ఫేమస్. ఏంటి ఆ పండు? మ్యాంగో. మ్యాంగో. దాన్ని బాగా ఎండబెట్టి ఒక టైప్ లో చేస్తారు. ఏంటది? మిల్క్ షేక్ చేస్తారు. దాన్ని స్వీట్ రూపంలో చేస్తే దాన్ని ఎండబెడతారు. మిల్క్ షేక్ ఎక్కడ? దాన్ని ఏమంటారు? మామిడి తాండ్రా. డన్. యా పర్ఫెక్ట్. అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు మీరు మిస్ అయినవి చెప్తాను. ఫస్ట్ది మెంతులు. మెంతులు కష్టమే. గసగసాలు మిస్ అయ్యారు. పొట్లకాయ చెప్పారు. పచ్చి పులుసు రసం తెలంగాణలో చేస్తారని చెప్పాను కదా. ఇగో నేను ఇంతకన్నా ఎలా చెప్తాను? పచ్చి పులుసు నాకే తెలీదు. ఏముంది, పండు పులుసు కాదు అని చెప్పాలి. వాళ్ళు పులుసు అని చెప్పకూడదు కదా. దాల్చిన చెక్క. దాన్ని బెరడే కదా అంటారు. బెరుడు నాకు అసలు వర్డే తెలియదు. తప్పు నాది కాదు. నాది మిస్టేక్ నాదే, నాకు రాదు. మీకు ఇచ్చిన టైంలోనే మొత్తం మీరు 4 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. వావ్, గుడ్ జాబ్. 5 చెప్తే యూ విల్ బి ద విన్నర్స్. ఓకే, సో అశు మీ సైడ్ నుంచి ఆగర్ష్ దా. గెస్ట్ చేయడానికి హేమ గారు. ఇది ఒక ముడి కాదు, అది వంటకి సంబంధించింది. సో ఇంగ్లీష్ లో వెల్లు అనడానికి ఏమంటారు? గోంగూర. దాన్ని రైస్ తో కలుపుకుని తింటే గోంగూర పచ్చడి. ఇది ఒక వెజిటబుల్. ఇది హిందీలో మీరు ఏంటి అని అడగడానికి ఏమంటారు? క్యా హై? క్యా. ఫస్ట్ వన్ ఓకేనా. సెకండ్ వచ్చి ఎందుకు అలా చెప్తే నేను చెప్పేదాన్ని కదా. యాక్షన్ చేయకుండా మాట్లాడాలి అని చెప్పను. ఐటమ్ గురించి మాట్లాడండి. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ లో వయసు ని ఏమంటారు? హౌ ఓల్డ్ ఆర్ యు? ఏజ్. కలపండి. ఫస్ట్ ఏంటి? క్యాబేజీ. ఇప్పటి నుంచి అక్షరాలు డివైడ్ చేయకుండా ఐటమ్ గురించి చెప్పు. పిక్కల్ చేస్తారు దీన్ని. ఏంటది? పికిల్స్ లో మామిడికాయ పచ్చడి చేస్తాము. పుల్లగా ఉంటది. ఉప్పు కారం వేసుకుని తింటాము. దానిలో చిన్న గింజ ఉంటది. మంటలు మర్చిపోయావా? గ్రీన్ కలర్ లో ఉంటది. నెక్స్ట్ తీసుకోండి. ఇది ఒక వెజిటేబుల్ అమ్రలా షేప్ లో ఉంటది. చిన్నగా ఉంటది. చిన్న అమ్రలా షేప్ లో ఉంటది. భూమి మీద పెరుగుద్ది. వర్షం వచ్చినప్పుడు, ఫస్ట్ వర్షం వచ్చినప్పుడు వస్తది. ఫంగస్ తో క్రియేట్ చేస్తారు దీన్ని. పుట్టగొడుగులు. అదేనా? ఇది బ్యాడ్ బ్రెత్ ఉన్నప్పుడు వేసుకుని తినొచ్చు. ఇప్పుడు నోరు స్మెల్ వస్తుంటే తింటారు దీన్ని. సోంపు. దాంతో ఇంకోటి నార్మల్ గా అంటే ఇప్పుడు జీలకర్ర, ఇలాచి. తెలుగులో చెప్పండి. యాలకులు. ఇది పింక్ కలర్ లో ఉంటది. చిన్నప్పుడు తినేవాళ్ళు. ఎక్కడైనా మనం జాతరలో వెళ్తే అమ్ముతుంటారు. పీచు మిఠాయి. ఇది పళ్ళు నొప్పి వస్తే పెట్టుకుంటారు. లవంగా. 1 2 3 4 5 6. ఉసిరికాయలు చెప్పలేదు కదా. 6. గేమ్ ఆడాలంటే ఎలా, ఆడకూడదంటే అలా. కంగ్రాచులేషన్స్ అశ్విన్ టీమ్. కంగ్రాచులేషన్స్ మ్యాన్. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ పవిత్ర బేకర్ లో మీ అందరికి స్వాగతం. ఓకే, నెక్స్ట్ మన హాట్ సీట్ లోకి రాబోతుంది ఎవరో కాదు, అమ్మ తమ్ముడు మామ మన సీట్ లోకి రాబోతుంది హేమ. హేమ గారు, మనం మాట్లాడకపోయే విషయం చాలా కాంట్రవర్షియల్ గా ఉండొచ్చు. అవునా? అండ్ మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి.
మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా లేకపోతే మీరే తీసుకున్నారా? ప్రస్తుతానికి అయితే నేనే తీసుకున్నా. ఫర్ వాట్ ఇస్ రీజన్ బిట్వీన్ దస్? చిల్ అవుదామని. అంటే ఎలా చిల్ అవుతారు? హౌ యూ చిల్? లైక్ వాట్? రూమ్ లో ఏసీ వేసుకుని వణుకుతారు. నీకు ఎందుకు అవన్నీ? హౌ విల్ చిల్ అవుతారు? గ్యాప్ వచ్చిందా లేదా అన్నావు, చెప్పారు ఆవిడ గ్యాప్ తీసుకున్నాడు. చిల్ అవుతారా అంటే మధ్యలో మాట్లాడుకురా మూర్ఖుడా. అండ్ కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ అదేంటో చెప్పు ఫస్ట్. కాదమ్మా, ఆ స్పెల్లింగ్ అంత లేవు నువ్వు, నీకు ఎందుకు ఆ పదాలు? అందరి ముందు పరుగు పోయిందిగా. కాంట్రవర్సీ ఉన్న చోట హేమ ఉంటుందా? హేమ ఉండడం వల్ల కాంట్రవర్సీ అవుతుందా? అర్థం కావట్లేదు. మళ్ళీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాంట్రవర్సీ కాదమ్మా, కాంట్రవర్సీ. చాలా మంది బతకడం కోసం నన్ను కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. ఓకే, పాపం నా వల్ల వాళ్ళు బతుకుతున్నారు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యా, దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? చిల్ అవుతారు మళ్ళీ. మీరు ఇంకా యూ కెన్ గో ఫ్రమ్ నౌ. యా, గో ఫ్రమ్ నౌ అంట. ఓకే, థాంక్యూ. నా బ్యూటీతో, తన అందంతో యంగ్ కుర్రాళ్ళందరినీ ఆడించే ఒక బ్యూటిఫుల్ బ్యూటీ క్వీన్ ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు. పెళ్లిని జ్యోతి వద్దనుకుందా లేకుంటే పెళ్ళే జ్యోతిని వద్దనుకుందా? ఇదేం క్వశ్చన్ ఏ తింగరమకం దానా? What's wrong with them? ఈ కంటెంట్ డైరెక్ట్ వద్దనుకుంటున్నారు. Oh, that's really funny thing. You Sam. Answer please. పెళ్ళే నన్ను వద్దనుకుంటుంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సుధీర్ చూసిన తర్వాత నేను వెళ్ళిపోతా బెటర్ ఏమో. నన్ను ఎందుకు కూర్చోబెట్టారో కూడా అర్థం కావట్లేదు. తెలుసా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు చాకు మీద పడ్డా బొక్కెవరికి? నీకు. సరే, ఐ విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంత బ్యూటిఫుల్ గా అందంగా గార్జియస్ గా ఉంటారు కదా, మీరు సినిమాల్లోకి పరిమితం కాకుండా ఎందుకు ఇంటికే పరిమితం అయ్యారు? ఎవరు చెప్పారు ఇంటికి పరిమితం? అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇట్లాంటి షోస్ కి రావచ్చని. ఓ, ఇక్కడ అయితే చాలా మంది గ్యాప్ తీసుకున్నారు. వావ్. యా, జ్యోతిని జనాలు ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఎలా గుర్తుపెట్టు? చూపిస్తుందా? భయపడుతున్నావు ఏంటి? ఓకే, ఎంత పర్సనల్ ఉంటే భయపడరేంటి? ఇక్కడ టచ్ అది హాట్. That's really? Yeah. I think you're so cool. Oh my god, you're so hot. మన షోలో లాస్ట్ రాబోతున్నారు ద బ్యూటిఫుల్ డైనమిక్ గర్ల్ హాసిని. సుహాసిని, లెట్స్ వెల్కమ్ హర్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచినా తెలుసా? నా కర్మజాలక. యా, సుహాసిని గారు, మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. థాంక్యూ. యా, అందుకే పిలిచారు. సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సుహాసిని సీరియల్ హీరోయిన్ గా ఎందుకు మిగిలిపోయింది? అంటే సినిమాల్లో చాలా గ్లామర్ ఆల్రెడీ ఉంది. సో సీరియల్లో గ్లామర్ లేదు కాబట్టి ఆ గ్లామర్ సీరియల్ కి చూపిద్దామని వచ్చా. యా, నేను కూడా మా షోలో గ్లామర్ ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఏమీ లేదు. ఈ సుహాసిని ఆ సుహాసిని అంత ఎత్తుకి ఎదగలదు. ఈ సుహాసిని ఆ సుహాసిని అంత పేరు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆ పేరు రావాలనే మా అమ్మ చిన్నప్పుడు అనుకొని నాకు ఆ పేరు పెట్టిందండి. ఓ, దట్స్ రియల్లీ అప్లాజ్. యా, క్లాప్స్. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద షో. 2 క్వశ్చన్స్ అన్నారు. Really, thank you so much for beautiful answers. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కువసేపు ఉండదు ఈ షోలో. ఓకే, సెకండ్ రౌండ్ లోని ఈ గేమ్ ఏంటంటే అందరికీ ఆల్రెడీ నడుంకి బాల్స్ కట్టేసి ఉన్నాయి అండ్ ఇక్కడ టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుంది. అక్కడి నుంచి మీరు చేతులు వెనక్కి పెట్టుకొని అంటే ఆ వైర్ని అసలు టచ్ చేయకుండా రౌండ్గా తిరుగుతూ ఆ బాల్తోని ఇక్కడికి వచ్చి ఈ బాటిల్ని కొట్టాలి.
ఏ టీం అయితే ఎక్కువసార్లు బాటిల్ కింద పడేస్తుందో వాళ్ళు విన్ అవుతారు. 3, 2, 1 సౌండ్. తగిలితే అయిపోయినట్టే గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఉదేదమా బూరా అరే గిర్రా కమ్ ఆన్ తేజ సూపర్ అయిపోయింది నెక్స్ట్ ఉర్రా 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 అరే ఉదేదమా బూరా అయిపోయింది మారు మారులే జోరు 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 జోరులే స్లో ఆకార్ తేలినట్టుంది నా బాడీ ఉంటుంది 10 జ్యోతి గారు కమ్ ఆన్ పైకి 8 7 బాల్ పెట్టు 5 టైమ్ అప్ మొత్తం అందరూ పేషెంట్ లో ఉన్న టగడకు పడిపోతున్నారు అటు ఇటు. సో టోటల్లీ ఈ టీమ్ ఇచ్చిన టైంలోని 8 times బాటిల్ కింద పడేసారు. వెరీ గుడ్ గేమ్. గుడ్ గేమ్. మా యంగ్ పీపుల్ కే కళ్ళు తిరిగే అక్కడ ముసలోళ్ళు ఉన్నారు. ఏంటి పరిస్థితి? రాఘవ్ గారు ఇప్పుడు మనం ఏంటో చూపించాలండి. మీరు వెళ్ళి కూర్చోండి. 3, 2, 1 సౌండ్. అబ్బాయి ఎప్పటికి వెళ్తావమ్మా? బాటిల్ లేవట్లేదు రాది, అది లేవట్లేదు. Out of senses, problems chasing. You just be with me, our love is success. Chammak chalo, mental pillow, mettani pillow. Chammak chalo, mastanu chalo. Ee kalune gillita dadu dadu gillo. Gimbare lala, gambare rare rari ro. ఇది ముందుకు రాదు గాయ్స్. టైమ్ అప్. అసలు మీరైతే మీ దాంట్లో ఫస్ట్ ఎంట్రీయే చిన్న రింగా రోజు
రాఘవ్ గారు అయితే అసలు బాటిల్ అసలు చూడట్లా. ఆడి ఉద్దేశం ఏంటి తెలుసా, ఎర్ర తిరిగితే పడిపోద్దాను నేను. ఆడి కళ్ళు తిరిగే కానీ ఆడి పడ. ఏమైనా మొత్తానికి మీ టీం 5 times బాటిల్ పడేశారు. అండ్ దిస్ గేమ్ విన్నర్స్ ఆర్ ఆసియన్ టీమ్. ఇక్కడ కొంతమంది పెళ్లి ముద్దు అన్నారు, వాళ్ళు పెళ్లి వద్దు అంటున్నారు. సో పెళ్లి చేసుకోవాలి అనడానికి ఒక్కొక్కరు ఒక్క రీజన్ మాత్రమే చెప్పండి. అండ్ పెళ్లి వద్దు అనడానికి ఒక్కొక్కరు ఒక్క రీజన్ మాత్రమే. లెట్ మీ స్టార్ట్ విత్ సుహాసిని గారు. పెళ్లి అంటే లైఫ్ లాంగ్ మనకు అమ్మా నాన్న ఒక టైం వరకే ఉంటారు కాబట్టి, లైఫ్ లాంగ్ మనకు ఒక తోడు అనేది కావాలి కాబట్టి పెళ్లి కంపల్సరీ కావాలి. ఓకే, హేమ గారు. పెళ్లి అనేది ఒక పెద్ద కమిట్మెంట్, చాలా బాధ్యతలు ఉంటాయి, ఫ్రీడమ్ ఉండదు. ఆ బాధ్యతలు నిర్వర్తించడంలోనే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవడంలోనే లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. అందుకని పెళ్ళే వద్దు. ఓకే, ఉమా గారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే హేమగారు చెప్పినట్టు బాధ్యత తెలుస్తుంది. ఒక తోడుతోటి కలిసిమెలిసి ఉంటే దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేది మొత్తం అంతా క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి మనం మెచ్యూర్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, జో. పెళ్ళి అనేది ఇట్స్ లైక్ యూనో లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అది సెట్ కాదు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ దేర్ లైఫ్. లైక్ యూనో ఎవరి డెసిషన్స్ వాళ్ళు, సెల్ఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో పెళ్లి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతారు అని చెప్పేసి అదైతే గ్యారంటీ లేదు. సో అందుకే ఇట్స్ బెటర్ లైక్ యూనో క్రియేటింగ్ హిస్టరీస్ అనుకోవడం కన్నా పెళ్లి వద్దనుకోవడమే బెటర్. ఓకే, రాఘవ్ గారు. పొద్దున్న లేచి నుంచి సాయం దాకా ప్రతి ఒళ్ళు మనం పొగుడుతుంటే బోరు కొట్టేస్తుంటది. అందుకే తిట్టడానికి ఇంట్లో పెళ్ళం ఉంటే చాలా బాగుంది. ఆ తర్వాత మనం స్నానం చేసేటప్పుడు రుద్దుకోవడానికి ఈపు అందదు. పెళ్ళం ఇంట్లో ఉంటే వీపు రుద్దుతుంటే వెనకాల సూపర్ గా ఉంటది. ఆ తర్వాత పెళ్ళం అనే ఆవిడ ఇంట్లో ఉంటేనే మనకు బయట ఫ్రెండ్స్ విలువ తెలుస్తుంది. ఇంటికి వెళ్ళబుద్ధి లేదు, ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉంటుంటాం. ఇంట్లో పెళ్ళం ఉంటే ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి వెళ్ళాలని పని లేదు. కాదు, మీకు పెళ్ళం వద్దంటున్నారా కావాలన్నారా? అంటే దాంట్లో ఉన్న ఫ్లాస్ అని చెప్తున్నారు మీరు. నెగటివ్స్ కూడా పాజిటివ్స్ చెప్తున్నారు ఆయన. అది అని చెప్పేది. ఆకర్ష్. ఎందుకు వద్దు అంటే మీ ఇంటికి మీరే వెళ్ళాలి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఎందుకు కనెక్ట్ అవుతానండి బాబు? నువ్వు కనెక్ట్ అయ్యావేంటి? నేనేం కనెక్ట్ అవ్వలేదు, ఆయన కనిపించింది ఆయన చెప్పాడు అంతే. కాదు, ఈ ఎపిసోడ్ అయిపోయి ఇంటికి వెళ్ళాలి కదా, ఆ విషయం మర్చిపోయావేంటి? ఇంటికి వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, సమీర్ అన్న. ఏంటి మీ ఇద్దరు వేరే జోన్ లో ఉన్నారు? ఆయన ఏమో సూపర్ అంటాడు, మీరేమో అడిగితే యా అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ our round 3. వర్త్ వర్మ వర్త్. సో థర్డ్ రౌండ్ వెరీ సింపుల్. ఫస్ట్ రూల్స్ తెలుసుకుంటే సగం గెలిచినట్టే. మ్యాటర్ ఏంటంటే సినిమాల్లో జరిగే పెళ్లి సీన్లకి సంబంధించిన ఒక ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి అదొక పోస్టర్ లాగా ఎల్ఈడిలో డిస్ప్లే చేస్తాం. సో అది డిస్ప్లే చేసిన తర్వాత నేను వెనక్కి తిరిగి ఒక క్వశ్చన్ అడుగుతా ఆ సినిమాకి సంబంధించి. అది ఏ సినిమా ఏదైనా అవ్వచ్చు, లేదంటే దాని డైరెక్టర్ ఏమైనా అడగచ్చు, లేకపోతే ఏదైనా అడగచ్చు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 3, 2, 1 గో అన్న తర్వాతే బజర్ నొక్కడానికి రావాలి. ఏ టీం అయితే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీంకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. అది రైట్ ఆన్సర్ అయితే మీ టీంకి ఒక పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగిద్ది. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈ పిక్చర్ ఏ సినిమాలోనిది? 3, 2, 1 గో. చింతకాయల రవి. చింతకాయల రవి is absolutely right answer. Elimination time.
కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే. Okay, can we have the next picture on screen, please? ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? 3, 2, 1 go. దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు is absolutely Right answer. that's a right answer. Okay, it's elimination time. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. ఇంకా ఒక్క ఆన్సర్ కరెక్ట్ చెప్తే ఈ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు. ఇక్కడ నుంచి ఎదర్ 3 మీరు రైట్ చెప్పాలి, లేదంటే 3 వాళ్ళు రాంగ్ చెప్పాలి. ఓకే, కెన్ వి హ్యావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓకే, అండ్ హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. ఇది ఏ సినిమాకి సంబంధించిన పోస్టర్? 3, 2, 1 గో. చెప్పండి ఉమా గారు. రాజకుమారుడు. రాజకుమారుడు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. It's elimination time. ఆకాష్. అయ్యో పాపం. Can we have the next picture on screen, please? ఈ సినిమా దర్శకులు ఎవరు? 3, 2, 1 go. కదా సుకుమార్ గారు. సుకుమార్ గారు is absolutely right answer. పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. It's elimination time. హేమ గారు. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్నదే. See, మీరు 2 రైట్ ఆన్సర్స్ చెప్పారు, మీరు 2 రైట్ ఆన్సర్స్ చెప్పారు. లాస్ట్ స్లైడ్ ఎవరైతే రైట్ చెప్తారో ఆ టీం విన్ అయితే. ఓకే, సో కెన్ వి హావ్ ద లాస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఈ పోస్టర్ ఉన్న సినిమా పేరేంటి? 3, 2, 1 గో. సీతారామరాజు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్ అది లెక్క. కంగ్రాచులేషన్స్ రవంతి. టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు. టిల్లు బట్టు బట్టు టిల్లు బట్టు వెచ్చన పెంచి బట్టు. మొత్తం ఎన్ని బాక్సెస్ ఉన్నాయి 2 మీ దగ్గర? 2 బాక్సెస్. 2 బాక్సెస్. సో పెళ్లి గొప్ప కాదా అనేది టైలో పడింది. కొంతమంది గొప్ప, కొంతమంది కాకపోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. వాట్ అన్ ఎంటర్టైనింగ్ అండ్ వాట్ అ ఫన్ఫుల్ ఎపిసోడ్ ఇట్ వాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇది వీక్ ఫ్యామిలీ స్టార్స్. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.